నటసింహ నందమూరి బాలకృష్ణ 2017 సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ వచ్చాడు. సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ని క్రియేట్ చేశాడు. సంక్రాంతి బరిలో నిలిచి గెలిచాడు. ఇక 2018 మరలా సీన్ రిపీట్ అయింది. ఏ సెంటర్ అయినా, ఎక్కడైనా, ఏ థియేటర్ అయినా జయసింహ అంటూ వచ్చాడు. సింహంలాగా జూలు విదిల్చాడు. అంతే, ఒక్కసారి మరలా టాలీవుడ్ రికార్డ్స్ బద్దలైపోయినాయి. సంక్రాంతి బరిలో నిలిచి గెలిచాడు. సంక్రాంతి విన్నర్గా మరలా అవతరించాడు. ఇక మరలా ఇప్పుడు 2019 సీన్ రిపీట్ కాబోతుంది. నోట్ చేసుకోండి అంటున్నారు. ఎనీ సెంటర్ ఎనీ టైం, ఏ థియేటర్, ఎనీ సెంటర్ ఎనీ టైం, ఎనీ థియేటర్. మరలా రికార్డులు బద్దలు కొడటానికి 2019 సంక్రాంతి బరిలో నిలిచి గెలవటానికి దూసుకు వస్తున్నాడు ఎన్టీఆర్ బయోపిక్తో. ఈ సినిమా ఆగస్టు నుంచి పట్టాలెక్కుతుందంటున్నారు. అంటే దగ్గర 6 నెలలు టైం తీసుకొని, ఎందుకంటే దీంట్లో రకరకాల గెటప్స్తో కనిపించాలి కాబట్టి మ్యాక్సిమం 60 నుంచి 70 గెటప్స్ వేయబోతున్నాడని తెలుస్తుంది. వీటి కోసం హాలీవుడ్ నుంచి స్పెషల్గా మేకప్ మెన్స్ని కూడా పిలిపించారు. భారీ బడ్జెట్ సినిమా అని అంటున్నారు. సో ఈ సినిమా మరలా 2019 సంక్రాంతి బరిలో నిలిచి గెలవటానికి సిద్ధమైపోయాడు నటసింహ బాలకృష్ణ. సో మరలా రికార్డ్స్ పక్కా. ఇప్పటికే మీకు తెలుసు, జయసింహ లాభాల పంట పండించింది. అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్ 2019 సంక్రాంతి బరిలో నిలవబోతుంది. సో మరలా రాసుకోండి అంటున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉర్రో తొలగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్, టీజర్, మోషన్ పోస్టర్స్ వస్తాయని ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అద్భుత రెస్పాన్స్ వచ్చేసింది. టీజర్ ట్రైలర్ కోసం రెడీ అవుతున్నాడు నటసింహ బాలకృష్ణ. కొద్దిగా గ్యాప్ తీసుకొని రెగ్యులర్ షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు. ఇక చెప్పేదేముంది, 2019 సంక్రాంతి విన్నర్గా మరలా అవతారం ఎత్తడానికి రెడీ అయిపోయాడు. డిసైడ్ అయిపోయింది. మరలా సంక్రాంతి బరిలో నిలిచి గెలిచేది నటసింహ బాలకృష్ణ, తొడ కొట్టేది కూడా బాలకృష్ణే అంటున్నారు. సో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు ఆరంభించేశారు. ఇటువంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీస్ని మనకిస్తున్న నందమూరి నటసింహ బాలకృష్ణకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.